అందరికీ నమస్కారం. ఎల్లుండి జరగబోయే జనజాతర సభకు ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రాక సందర్భంగా మీ ద్వారా జిల్లా ప్రజలందరికీ ఉమ్మడి జిల్లా ప్రత్యేకంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఈ సభకు అందరూ కూడా వచ్చి ఈ యొక్క సభను సక్సెస్ చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలకు, మేధావులకు, విద్యార్థులకు, కవులు, కళాకారులందరికీ కూడా ఈ సభ యొక్క ప్రత్యేకత వరంగల్ జిల్లా నుంచే ఏది ప్రారంభమైన ఇక్కడి నుంచి అవుతుంది కాబట్టి ఎక్కువ చైతన్యవంతులు వరంగల్ జిల్లా నుంచే ఉన్నారు కాబట్టి ఈ సభలో గతంలో ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు, అన్యాయం జరిగిన ఉద్యమకారులు అందరూ కూడా ఇక్కడి నుంచి ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా పాల్గొనబోతున్నారు రేపు రాబోయే ఈ సభలో. దీనికి నామకరణం జనజాతర సభగా నామకరణం చేయడం జరిగింది. మరి ఇవాళ నిజంగా కూడా వీళ్ళు ఓటు అడుగుతున్నారు అనంటే ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. అది ప్రత్యేకంగా వరంగల్ జిల్లాలో రేపు కేసీఆర్, కేటీఆర్ లేకపోతే బీజేపీ నాయకులు వీళ్ళు వచ్చినప్పుడు వరంగల్ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలి మీరు మొట్టమొదట. ఎందుకంటే ఎంతో పెద్ద ఉద్యమం, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఉద్యమకారులని వాడుకొని వదిలేసి ఫామ్ హౌస్లలో పండుకొని ఇద్దరు ఎంపీలు ఉంటే ఒక్క ఎంపీ ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్లో ఏం జరిగిందో కళ్ళల్లో మన అందరం మన కళ్ళారా చూసిన వాళ్ళం. ఈయన తాగి ఫామ్ హౌస్లో పండుకుంటే తెలంగాణ ఇంటికి వచ్చినట్టు చెప్పిన ముచ్చట చెప్పిండు. కానీ బీజేపీ మేము సహకరించినాం, మేము మద్దతు ఇచ్చినాం అని చెప్పి చెప్పుకున్న వాళ్ళు తెలంగాణ విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలను ఎందుకు తీర్చలేదో వరంగల్ జిల్లా ప్రజలకు జవాబు చెప్పాలి. ఎందుకంటే ఆ విభజన చట్టంలో పొందుపరిచినటువంటి నెరవేర్చకపోతే భారీగా నష్టపోయింది ఏదైనా ఉన్నదంటే అది వరంగల్ జిల్లా. మరి 10 ఏళ్ళు వీళ్ళు కలిసి సంసారం చేసినట్టు నడుపుకున్నారు. ప్రతి దాంట్లో డిమానిటేషన్, జిఎస్టీ వీటన్నిటల్లో కూడా అగ్రికల్చర్ అన్నిటల్లో మద్దతు ఇచ్చిన వాళ్ళు వీళ్ళు కొట్లాడి అడగలేదు. బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా ఎన్నడూ ఇక్కడ మరి పొందుపరిచిన వాటి గురించి తీసుకురావాలని ఎన్నడూ ఆలోచన చేసిన దాఖలు పోలేదు. మరి వీరి ద్వారా భారీగా నష్టపోయింది ఏదైనా ఉన్నది అని అంటే అది వరంగల్ జిల్లా. కాబట్టి ఇలా బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ వరంగల్ జిల్లా ప్రజలకు జవాబు చెప్పాలి. లేదంటే మేము చాతగాని దద్దమ్మలు అని చెప్పి క్షమాపణ చెప్పాలి. అది పోగా వీళ్ళేదో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నట్టు ఇంకా ఓటు అడుగుతానికి వస్తానికి సిగ్గు అనేది ఉండాలి. మీరు 10 ఏళ్ళలో చేయలేని మేము ఈ 4 నెలల్లో చేసి చూపించగలుగుతున్నాం. ఇవాళ 4 నెలలు కాదు, 2 నెల రోజులు కాకముందుకే ఏమే ఫెయిల్ అయినరు, ఇది ఫెయిల్ అయినరు, అది ఫెయిల్ అయిన అబాండాలు వేసి మళ్ళీ అదే మాయమాటలు చెప్పి ఏదో కూర్చొని చెప్పుకుంటూ పోతుంటే ప్రజలు నమ్ముతారని ఇంకా భ్రమలో ఉన్నారు వీళ్ళు. దాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మిమ్మల్ని మీరు చేసినది నేను గతంలో ఎన్నడో చెప్పిన, ఇంట్లో అప్పు చేసి ఏదైనా చేయగలుగుతాం, రోజు చికెన్ మటన్ వండుకొని తినగలుగుతాం, ఎన్నో ఎంజాయ్ చేయగలుగుతాం. ఆ విధంగా 7 లక్షల కోట్ల అప్పులు చేసి మిగులు బడ్జెట్ దాన్ని సర్వనాశనం చేసి జిల్లాని, రాష్ట్రాన్ని చేసినావు. జిల్లాని అయితే అసలు నిజంగా చెప్పంటే రాష్ట్రంలో ఎక్కువ నష్టపోయింది బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వంలో వరంగల్ జిల్లా. ఇవాళ నేను అడుగుతున్న బీజేపీ వాళ్ళని, అభ్యర్థి రమేష్ గారిని అండి, బీజేపీ నాయకులు అందరినీ కూడా రూలింగ్లు తీసుకుపోతుంటే డ్రైవర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి సికింద్రాబాద్ తొలగిస్తా అంటే కూడా మాట్లాడిన ఒక బీజేపీ నాయకులు లేడు. దేనికి కూడా ఇది లేకుండా అసలు పట్టింపు అనేది లేదు.
కేంద్ర ప్రభుత్వం ఎవరిలో ఉన్నది అన్నట్టు ఇవాళ మాత్రం వచ్చి మా మోడీ గీడి బోడీ అని కూడా ఇలా ఓట్లు అడగడానికి ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళు చేసినవి చెప్పుకోవటానికి ఏమి లేకనే ఇదంతా దరిద్రం తయారు చేసుకొని పొద్దుగా లేస్తే సెంటిమెంట్గా భక్తిని రాముని పేరు చెప్పుకొని ఇది పేరు చెప్పుకొని భిక్షం అడుక్కుంటున్నారు. ఇలా మీకు దమ్ము ధైర్యం ఉంటే చేసినవి చెప్పి ఓట్లు అడగండి. కులాన్ని రెచ్చగొట్టడం, మతాలను రెచ్చగొట్టడం, ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టడం మీరు చేసినవి కనుక చెప్పుకుంటే వీటి జోలికి పోదరు. ఎన్నడూ కూడా మీరు చేసే దాఖలు లేవు. కాబట్టి ప్రజలారా, మేధావులారా, పట్టణ ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్న వరంగల్ జిల్లాలో చదువుకున్న మేధావులు మీరంతా ఓటేసేటప్పుడు ఆలోచించండి. రాముని పేరు చెప్తానో లేకపోతే మోడీ అని పేరు చెప్పుకుంటానో ఏం చేసిండో ఆలోచించండి. మోడీ అనే వ్యక్తి మన ప్రధానమంత్రిగా మనకేం చేసిండో ఒకసారి ఆలోచన చేయండి. అది ఏమి చేయకుండా రాముని పేరు చెప్పుకొని 2 రోజులు కాశ్మీర్ పేరు చెప్పుకొని 2 రోజులు పాకిస్తాన్ పేరు చెప్పుకొని వీళ్ళు పబ్బం గడుపుకున్నారు తప్ప ఎక్కడ కూడా ఏది చేసే దాఖలు లేవు. మేము చెప్పుకోగలుగుతాం, 100 ఉన్నాయి, ప్రతి దగ్గర చెప్పుకోగలుగుతాం. 70 ఏళ్ళు ఏం చేసిండ్రు అంటే 70 ఏళ్ళలో చేయండి ఇవన్నీ రాలే, చిరస్థాయిగా కట్టినాయి అన్నీ కూడా మేము 70 ఏళ్ళలో చేసినాయి. మీరు చేసినాయి ఏంటి? ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్ అన్ని ఖతం చేసి కూర్చొని ప్రైవేట్ పరం చేసుకుంటూ వచ్చుకుంటూ బాండ్ల విషయంలో కాడికి మొదలు పెడితే ప్రతి దగ్గర మాకు టీవీలు ఉన్నాయి, మాకు ఛానళ్ళు ఉన్నాయి, మాకు ఇవి ఉన్నాయి, మాకు అవి ఉన్నాయి. మరి 70 ఏళ్ళు చేసిన మాకేలే మీకు 7 వచ్చినాయి అన్నప్పుడు అర్థం చేసుకోవాలి దీన్ని. కాబట్టి మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తున్న మీ ద్వారా, మీడియా సోదరుల ద్వారా వరంగల్ పార్లమెంట్ సభ్యులకు, పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీరు తప్పకుండా మరోసారి ఆలోచన చేయండి. ఇక్కడి నుంచి మాకు అత్యధిక మెజార్టీ కనుక ఇస్తే రేపు మేము ముఖ్యమంత్రి గారి దగ్గర 4 నెలల్లోనే 251 కోట్లు తెచ్చినన్ని రేపు మీరు కనుక మెజార్టీ కనుక ఇస్తే మేము ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసికట్టుగా నెలకోసారి మీటింగ్ పెట్టుకొని వరంగల్ జిల్లా అభివృద్ధి మా ధ్యేయంగా పెట్టుకుంటాను. రాబోయే రోజులలో సాధ్యం కాని వాటిని కూడా సాధ్యమయ్యే విధంగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వనరులు తేవటానికి ముఖ్యమంత్రి గారిని ఈ జిల్లాని దత్తకు తీసుకోమని చెప్పి గతంలో అడిగాను. రేపు సభలో కూడా ఇది దత్తకు తీసుకోమని అడిగి ప్రత్యేక దృష్టి గెలించాలని చెప్పి వారిని విజ్ఞప్తి చేసే ఆలోచనలో ఉన్నాం. వారిని ఒప్పిస్తామనే నమ్మకం, ధైర్యం మాకు ఉన్నది. తప్పకుండా జరుగుతుందనే నమ్మకం ఉన్నది మాకు. థ్యాంక్ యూ. నాగన్న. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు గుడ్ ఈవినింగ్. ఎల్లుండి మా యొక్క వరంగల్ జనజాతర నామకరణం జాతరకు ఆహ్వానించబడుతున్నారు కాబట్టి వారి ఆహ్వానం పురస్కరించుకొని మా యొక్క 7 కాన్స్టిట్యున్సీ నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని, అలాగే ఈ యొక్క ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఏదైతే 5 న్యాయ్ అది ఓన్లీ రామరాజ్యం కావాలంటే, రామరాజ్యం భారతదేశంలో ఉండాలంటే అది రాహుల్ గాంధీతో ఒక్కరితోనే సాధ్యం. కాబట్టి ప్రజలందరూ ఇక్కడున్న మన వరంగల్ ప్రజలు చాలా మేధావులు, కవులు, ఉద్యమకారులు కాబట్టి తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారనే దృఢ సంకల్పంతో ఈ యొక్క వరంగల్ జనజాతరకు పెద్ద ఎత్తున తరలి రావాలని నా యొక్క సోదరులు, విద్యార్థి లోకం ఎవరైతే, నిరుద్యోగ లోకం ఎవరైతే, దగాపడ్డ లోకం, ఉద్యమకారులు అన్నగారు చెప్పినట్టుగా అందరూ పేరు పేరున సంఘాలు, అన్ని సంఘాలు కూడా రావాలని నేను కోరుతూ ఈ యొక్క మంచి 5 న్యాయ్ ఏదైతే మేనిఫెస్టో విడుదల చేశారు కాబట్టి అది సాధ్యం కావాలంటే ఓన్లీ కాంగ్రెస్ ద్వారానే సాధ్యమవుతుందని, అలాగే ఈరోజు అందరూ అభద్రతా భావంలో ఉన్నారు. ఎందుకంటే
బీజేపీ కులము మతాలను విడదీసి ప్రాంతాలకు చిచ్చులు పెట్టి ఓట్లను దండుకోవాలని ఒక రాముడిని ముందుకు తీసుకొని ఒక రాముడు బీజేపీ ఒక్కరికే సొంతం అన్నట్టు కాంగ్రెస్ వస్తే మత కల్లోలు టెర్రరిస్టులు తయారవుతాయని ఒక దుష్ప్రచారంతో ముందుకు వస్తున్నారు. కాబట్టి అందరూ మేధావులందరూ దీన్ని ఖండించవలసిన అవసరం ఎంతగానో ఉంది. రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందని తెలియజేసే సభ కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుచు ధన్యవాదాలు. జై కాంగ్రెస్. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులు అట్లా అన్నోళ్ళందరూ వచ్చి కాంగ్రెస్లో కలుగుతారు. ఫస్ట్ మేము డోర్ తీయకుంటే కిటికీ తీస్తేనే గరగర ఉడికొచ్చి నల్లవాడు లాస్ట్కు మిగిలేటే 3-4 మిగులుతున్నాయి. దాన్ని పట్టుకొని గవర్నమెంట్ కూలగొడతాం అంటే ప్రతి చేతగానే ఎదవా మాట్లాడే మాట అదే. రాజ్యాంగాన్ని కూలగొడతాం, ఇది చేస్తాం, అవి చేస్తాం అన్నోళ్ళు ఇట్లా కూలగొడతాం అన్నోళ్ళనే కూలిపోతాను. చూస్తూనే ఉన్నాం మనం. నెలెక్కన్నది ఇంక 25 రోజులున్నది. 20 రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడనే కలుసుకుందాం మనం. కేంద్ర రాష్ట్ర డబుల్ ఇంజన్ కోరిక ఉన్నది కదా, తప్పకుండా 20 రోజులు నిలబడుతుంది డబుల్ ఇంజన్. మేము దరిదాపు మ్యాక్సిమం చేసుకుంటూ వచ్చినాం. 4 నెలల లోపల చాతని కాడ చేసినాక ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చినాక ఇంట్లో ఉన్నోడు ఎవడన్నా ఆలోచన చేస్తాడు దాంట్లో. ఒకటి. రెండోది మీకు క్లియర్గా అడుగుతున్నా, వాళ్ళు 10 ఏళ్ళు చేసిండ్రు. 10 ఏళ్ళల్లో నిరుద్యోగ భూతి అన్నారు, కేజీ టు పీజీ అన్నారు, 100 చెప్పిండ్రు. ఎన్నడు వాటికి జవాబు చేయలేదు. 4 నెలలకే కొంపలు ముచ్చుకపోయినాయి అన్నట్టు అని నెల రోజులకెళ్ళి మొత్తుకుంటారు. ఎందుకంత అభద్రతా భావం ఏర్పడుతున్నదో వాళ్ళకి నాకు అర్థం కాలేదు ఇప్పటికి కూడా. వాళ్ళకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్ళలో కూడా కంప్లీట్ చేయని వాటికి ముఖం లేక ఇవాళ నెల రోజులకి, ఇవాళ 4 నెలలు అవుతుంది కావచ్చు, 4 నెలలు అవుతుంది, నెల రోజులకి మొత్తుకుంటున్నారు. 100 రోజులు కంప్లీట్ అయ్యేదాకా ఆగిండ్రా? మన చాతని కాడి మేము చేసుకుంటూ వచ్చినాం. ఎలక్షన్ కోడ్ వచ్చింది. దాంతోపాటు కూడా నిజంగా కూడా చెప్పాలంటే అసలు ఖజానాని ఖాళీ చేసి ఇలా మున్సిపల్ కార్పొరేషన్లో ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు మిత్రులు గమనించండి. ఎలక్షన్ల ముందు 2 కోట్ల రూపాయలు ఖజానాలో ఉంటే 45 కోట్ల రూపాయల కొబ్బరికాయలు కొట్టిన ఘనత వీళ్ళది. 2 కోట్లు ఉంటే మళ్ళీ ఇవన్నీ మేమే చేసినాం, మాది గమదన చేస్తాను, ఇలా వీళ్ళు చేస్తానట. ఇక్కడ ఏం చేసిండు వచ్చిన ముఖ్యమంత్రులు ఎన్ని వాగ్దానాలు మనందరం చూసినాం కదా. మా హామీలల్లా మేము ఎట్టి పరిస్థితులలో నెరవేరుస్తామనేది ఎటువంటి మీకు అనుమానమే లేదు అందులో. కలహాలు మా దగ్గరైతే ఇక్కడ అవపడతలేవు. మేమైతే అందరం కలిసి తిరుగుతున్నాం. పొద్దుగాలైతే అందరం కలిసి చిన్న కింద ఏదైనా ఏది నన్ను పిలవలేదను అవి ఇవో వెళ్ళలేవు. అవి ఆ చిన్న వాటిని మొత్తానికి కావ్య గారికి వ్యతిరేకంగా ఏదో ఇది చేస్తున్నారు, ఎమ్మెల్యేలు చేస్తున్నారు, కార్యకర్త ఎక్కడ ఇవ్వాలి అందరం కలిసే పోతే నామినేషన్ వేస్తుంది. నిన్న కూడా మీ మధ్యలో కూర్చొని ప్రెస్ మీటే పెడుతుంది. ఎక్కడ జరుగుతున్నాయి ఈ గొడవలు మాకు తెలియకుండా ఎక్కడ జరుగుతుందో అర్థం కాలేదు. ఎక్కడ ఏ దళారులు ఇబ్బందులు పెట్టినా కాంప్లైంట్ చేయండి. దాంట్లో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదో మీ కాంప్లైంట్లు చేయండి. ఆ కాంప్లైంట్లో ఎవరికైనా మీ దగ్గరికి వచ్చినా పంపించండి. అక్కడికక్కడ పరిష్కారం చేయటమే, ఎవరిని క్షమించేది లేదు అందులో. థ్యాంక్ యూ.